కీర్తనకారుడు చెప్పినట్టు చెప్పుకోవాలి మనం కదా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఏ మేలు మరవద్దు. ఎందుకు చెప్పాడు ఆ మాట? వాక్యం ఏం చెప్తుంది? ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎప్పుడు బలహీనమే కదా. హౌ మచ్ యు గివ్, హౌ మచ్ యు ప్రొవైడ్, ఇట్స్ ఆల్వేస్ వీక్. కానీ అందుకే మనం ఎప్పటికప్పుడు ఏం చెప్పుకోవాలి? మన ప్రాణంకి, మన శరీరానికి మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. దేవుడు చేసిన మేలు మరవద్దు. ఓకే, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ రిజరెక్షన్ డే. ఆమెన్. సో వి విష్ రిజరెక్షన్ డే అని మనము విష్ చేసుకుంటాం కదా, ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ అంటాం. కానీ అట్లా చేసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఏంటి? వాట్ హ్యాపెన్ టుడే? దేవుడు పునరుత్థానుడే లేచాడు, అంటే హీఈస్ అలైవ్ అని. ఆయన సజీవుడైన దేవుడు, మనం కొలిచే దేవుడు సజీవుడు అనేది మనకు గుర్తుకు రావాలి. వెన్ వీ గ్రీట్ ఈచ్ అదర్, వాట్ షుడ్ వి రిమెంబర్? వీ షుడ్ రిమెంబర్ దట్ అ గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్, హీ ఈజ్ నాట్ డెడ్. ఆమెన్. ఇట్ షుడ్ ఎన్కరేజ్ అస్. ఆమెన్. సో ఇట్ ఈస్ దిస్ రిజరెక్షన్. సో అన్న ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఇతర బోధకు మన బోధకు, యేసు ప్రభు యొక్క బోధకు ఆ స్పెషాలిటీ ఏంటంటే పునరుత్థానము కదా. లోకంలో చాలామంది మంచి వాళ్ళు వచ్చారు, గొప్ప వాళ్ళు వచ్చారు కదా. ఆ మోక్ష మార్గం గురించిన ఎన్నో మంచి మాటలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు ఒక్కడే తను ఏది చెప్పారో అది జరిగించారు కదా. మన మోక్షానికి ఒక మార్గం ఏర్పాటు చేశారు. అంతేకాదు, ఇప్పుడు శరీరం చూడండి, శరీరము భూమికి పరిమితం, కానీ ఆత్మ తప్పకుండా తిరిగి వెళ్ళాలి. అది వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ అది చేసి చూపించింది ఎవరు? ప్రభు ఒక్కరే. ఓన్లీ జీసస్ ఈజ్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. ఎవ్వరు కూడా మరణించిన వారు తిరిగి రాలేదు. యేసు ప్రభు మాత్రమే తిరిగి పునరుత్థానుడిగా. ఈ హిస్టరీ మొత్తం కూడా పీపుల్ ఎవ్రీవేర్ ఆన్ దిస్ యూనివర్స్ నో దిస్ ఫ్యాక్ట్ దట్ జీసస్ రోజ్ ఫ్రమ్ ద డెడ్. ఆమెన్. సో వి సర్వ్ అ లివింగ్ గాడ్. సో ద రిజరెక్షన్ లీడ్స్ అస్ టు దిస్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఎందుకు పునరుత్థానం అవ్వాలి, అది ఎందుకు స్పెషల్ మనకి అని మనం ఆలోచిస్తే మనకి ఏం అర్థమవుతుంది? మనం ఈ భూమి మీద జీవించిన జీవితం తర్వాత ఒకరోజు మరణించాలి. ఎవరైనా, వయసుతో సంబంధం లేదు. మరణించిన తర్వాత మనకి ఆఫ్టర్ లైఫ్ అనేది ఉంది. అంటే ఈ మరణం తర్వాత, ఈ భూమిని దాటిన తర్వాత నిత్యమైన జీవము అనే ఒకటి ఉందనేది మనము గుర్తు చేసుకుంటాం ఎప్పుడు. ఆమెన్. సో వీ షుడ్ రిమెంబర్ మ్యాన్ ఇస్ మేడ్. ఎందుకు అంటే, ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, మనిషి ఆత్మ, ప్రాణము, దేహము 3 రకాలుగా మనము నిర్మించబడ్డాం. ఆత్మ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ శరీరము, దిస్ ఈజ్ అ టెంట్ వేర్ వీ హ్యావ్ అవర్ సోల్ కదా. మన మనస్సు మనల్ని నడిపించే, మనం ఆలోచన చేయడానికి కదా, మనకు ఫీలింగ్స్ని వ్యక్తపరిచేది, దట్స్ అ సోల్. అండ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫర్ దట్ యాక్షన్. కానీ ఆత్మ దేవుని నుంచి వచ్చింది కాబట్టి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టే మన గుడ్ ఫ్రైడే మాట్లాడుకున్నది, ఈరోజు మాట్లాడుకునేవన్నీ కూడా ఏంటి అంటే, ఈ భూమిని దాటిన తర్వాత తిరిగి మనము నిత్య జీవముకి వెళ్ళవలసి ఉంది. దాన్ని బట్టి ఈ పునరుత్థానం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ టు అస్. ఆమెన్. సో మొదటి కొరింథీ 15:14 ఒకసారి చూద్దాం. ఈ పునరుత్థానము ఇది ఎందుకు ప్రాముఖ్యము, ఇది లేకపోతే ఏంటి అంటే, అది లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే అంటుంది వాక్యము. సో ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీ 15:14 మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఆయన మరణం నుంచి లేవకపోయి ఉంటే మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఇట్స్ ఎంప్టీ. అండ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ రిజన్, దెన్ అవర్ ప్రీచింగ్ ఈజ్ ఎంప్టీ అండ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఆల్సో ఎంప్టీ. ఎందుకు? ఈ భూమికి సంబంధించిందే అయితే కదా, ఇంత ప్రయాసం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? బట్ అందుకే 17వ కూడా చదవమా. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకను ఏమంటుంది? క్రీస్తు లేపబడకపోతే
మరొకసారి చదువు. క్రీస్తు లేపబడని ఎడల ఆ. మీ విశ్వాసము వ్యర్థమే, విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. ఇంకనూ పాపంలోనే ఉన్నారు. అది ఎట్లా అంటారు? ఇప్పుడు మనము గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుకున్నాం. దేవుడు తన రక్తాన్ని శిలువ మీద చిందించి ఆ రక్తం ద్వారా మన పాపం కడగబడింది. దెన్ వై ఆర్ వి స్టిల్ సిన్నర్స్? అంటే పాపము కడగబడింది, భూమికి అంటుకుపోదాం ఇంకా కాదు. వీ హ్యావ్ టు గో టు ఇటర్నల్ లైఫ్కి మనము ట్రాన్స్ఫర్ చేయబడాలి. అందుకు ఏం కావాలి? పునరుత్థానమే ఇంపార్టెంట్. దట్స్ వై ద వర్డ్ సేస్, ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ రిజన్, యువర్ ఫెయిత్ ఈజ్ ఫ్యూటైల్, యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ సిన్స్. కాబట్టి మీరు ఇంకా పాపంలోనే ఉండేవారుగా ఉంటారు. పునరుత్థానం లేకపోతే వి రిమైన్ స్టిల్ యాజ్ సిన్నర్స్ ఆన్ దిస్ ఎర్త్. కానీ అది కాదు కదా, ఈ భూమికి పరిమితము చేయలేదు మనల్ని దేవుడు. మనల్ని తిరిగి తనతో పాటు నిత్యత్వంలో ఉండడానికి మనల్ని పిలుచుకుని ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఆమెన్. సో వాట్ డస్ దిస్ రిజరక్షన్ మీన్స్ టు అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్? మన అనుదిన జీవితంలో ఏంటి పునరుత్థానము? దీనివల్ల ఏంటి లాభాలు మనకని చూసుకుంటే ఒకసారి, ఇట్ మీన్స్ ఎనీథింగ్ దట్ ఈస్ డెడ్ ఇన్ అవర్ లైఫ్స్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్. మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు సజీవుడు, ఆయన మృతులలో లేడు ఇంకా. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఏం చేయగలడు? సజీవమైన కార్యాలు చేయగలడు. అంటే ఏదైనా మృతమైనది ఉంది అంటే దాన్ని తిరిగి ఆయన సజీవం చేయగల దేవుడు. ఆమె నమ్ముతాం కదా. మనం ఎన్నోసార్లు ఈ మాటలు మాట్లాడుకుంటాం, కానీ ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధాన దినము అని మనం మాట్లాడుకుంటుండగా మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. ఏమన్నారు ఆయన? పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. సో నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అంటే దాని అర్థము, ఈ భూమి మీద మనం మరణించినా కూడా మనము నిత్యత్వంలో మనము జీవించబోతున్నాము. దాని అర్థం అదే. ఏం చెప్తున్నాడు ఆయన? ప్రకటించుకుంటున్నారు ఆయనే, నేనే పునరుత్థానమును జీవమై ఉన్నాను. సో ఈస్టర్ ఆర్ ద రిజరక్షన్ షుడ్ నాట్ బి జస్ట్ ఎ రిలీజియస్ ఈవెంట్. సో ఈ పునరుత్థానం అని మాట్లాడుకున్నప్పుడు కేవలం ఒక పండగ ఆచరించడానికో కదా, ఒక రిలీజియస్గా కలుసుకొని ఒకరినొకరు విష్ చేసుకుని తినడానికి ఇది కాదు. వి షుడ్ రిమెంబర్ దిస్ షుడ్ బి అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనకి పునరుత్థానం అనేది అది ఒక ఏమంటారు? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ అవర్ క్రిస్టియన్ వాక్. మన ముందున్న ఈ క్రైస్తవ నడకని మనము ఒక ఉత్సాహంతో ఆసక్తితో మనం కదలాలి అంటే తప్పకుండా పునరుత్థానం అనే అంశము మన జీవితాల్లో ప్రాధాన్యంగా మనం పెట్టుకోవాలి. ఆమెన్. సో అదేవిధంగా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 33. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. ఏంటది? వాళ్ళు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? దైవకృప అందరి యందు గ్రేట్ గ్రేస్ వాస్ poured upon them. So and with great power the apostles gave witness to the resurrection of the Lord Jesus and great grace was upon them all. ఎందుకు పునరుత్థానం ముఖ్యం మనకి? గొప్ప కృపను మనకు కుమ్మరించబడుతుంది. when we declare the resurrection, when we declare our faith in his resurrection, there is a great power that is released in our midst. గుర్తుపెట్టుకోండి, మన పునరుత్థానం గురించి మనము సాక్ష్యం చెప్పినప్పుడు, మనం పలికినప్పుడు గొప్ప శక్తి, పునరుత్థాన శక్తి అని పలుకుతాం మనం కదా. పునరుత్థాన శక్తి విడుదల చేయబడుతుంది. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ రోజు ఆ విధంగా వాళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు అక్కడ ఎంతోమంది రక్షణ పొందుకోవడం మనం చూస్తాము. ఎంతోమంది పరిశుద్ధాత్మను పొందుకోవడము, అంతేకాక ఒక ఐక్యతలో వారు కదులుతూ ఆ దినము ఎన్నో గొప్ప కార్యాలు, దేవుడి కార్యాలు వారు చూశారు. ఆమెన్. సో దిస్ డిక్లరేషన్ ఆఫ్ రిజరక్షన్ రిలీజెస్ గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆమెన్. మనం ఈ పునరుత్థానం గురించి మనం పలికేవారుగా మనం ఉండాలి. ఆమెన్. ఫస్ట్ పలకాలంటే ఇక్కడ హృదయంలో ఇట్ షుడ్ లాడ్జ్ ఇన్ అవర్ హార్ట్.
పునరుత్థానం ఎంత ఇంపార్టెంట్ అనేది మన హృదయాలకు అది గోచరం కావాలి. ఆమెన్. సో డోంట్ మేక్ ఇట్ అ క్యాజువల్ థింగ్. అంటే ఎవ్రీ ఇయర్ ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, ఇలా కాదు. ఆమెన్. రిజరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ అవర్ లైఫ్. ఆమెన్. సో ద రిజరెక్షన్ ఈజ్, ఇంకా ఏంటంటే ఈ పునరుత్థానం అనేది ఇట్స్ అ విక్టరీ ఓవర్ డెత్. ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 55-56 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము 55-56. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆమెన్. సో ఇక్కడ ఏమంటున్నాము? వి ఆర్ సేయింగ్, ఓ డెత్ వేర్ ఇస్ యువర్ స్టింగ్, ఓ హేడిస్ వేర్ ఇస్ యువర్ విక్టరీ. ఇప్పుడు మరణం మీద విజయమును సాధించాడు ప్రభు అని చెప్తున్నాం. మరణము దేని వల్ల వస్తుంది? వాట్ ఈస్ ద స్టింగ్? వాట్ ఈస్ ద స్టింగ్ ఆఫ్ డెత్? ఇట్స్ సిన్. సో దీని అర్థం ఏంటి? మరణం మీద విజయము, అదేవిధంగా పాపము మీద విజయమును మనకు సాధించిన దేవుడు. ఎలా జరిగింది అది? ఆయన పునరుత్థానం ద్వారా. ఆయన మన పాపమంతా మోసుకొని శిలువలో మరణించి కదా, పాతి పెట్టబడి తిరిగి ఏమైంది? 3వ దినము ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడు అయ్యి అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు. ఎక్కడ? మరణమా నీ ముల్లెక్కడా? నీ విజయం ఎక్కడ? వేర్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ నాట్ దేర్. ఇట్ ఈస్ నో మోర్. సో ద బైబిల్ సేస్ డెత్ కుడ్ నాట్ హోల్డ్ జీసస్. చూద్దాం ఒకసారి. అపోస్తలులు 2:24 ఏం చెప్తుందంటే, ఎందుకు మనం మరణం మీద విజయం ప్రభు సాధించాడని మనం అంటున్నామంటే ఒకసారి చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమైన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు అసాధ్యమైంది? ఆయనలో పాపం లేదు. మనం పాపం చేసి ఉంటే మరణానికి బందీగా ఉండేవారం. ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి మరణము ఇట్ కుడెంట్ హోల్డ్ హిమ్. No, he has no sin. He has no sin. So the death could not hold him. Amen. So that's how we have the victory over death. Means we have victory over sin. Amen. So let us thank God. So there is no sin anymore. Kada ante పాపం ఉంది అంటే దాని అర్థము నెక్స్ట్ ఫాలోస్ డెత్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆమెన్. సో త్రూ జీసస్ వీ హ్యావ్ విక్టరీ ఓవర్ సిన్ అండ్ వీ హ్యావ్ విక్టరీ ఓవర్ డెత్, eternal death. Amen. So that's why Jesus shed his sinless blood on the cross to remove sin from us. Amen. ఆయన ఏదైతే శిలువలో తన పరిశుద్ధమైన రక్తము, పాపరహితమైన రక్తము ఆయన చిందించి ఆయన మరణమును గెలిచాడు. ఆమెన్. సో అంతేకాదు, ద రిజరెక్షన్ ఈజ్ విక్టరీ ఓవర్ సేటన్, ద ఎనిమీ ఆఫ్ అవర్ సోల్. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 19-21. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు. ఆమేన్. చాలు. సో verse 20. he worked in Christ, the power that he worked in Christ when he raised him from the dead. అది ఆ పార్ట్ చదువు ఒకసారి. 19-20. సో ఇక్కడ ఏమంటుందంటే, దట్ గాడ్ వుడ్ ఓపెన్ అవర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. మన హృదయ నేత్రాలు తెరచి ఏం చూపించమంటున్నాడంటే, ద పవర్ టువర్డ్ అస్ హూ బిలీవ్. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం చేసిన మాట లేదా అక్కడ? హీ వాజ్ రిజరెక్టెడ్, హీ వాజ్ రేజ్డ్ అని ఉంది ఇక్కడ చూడండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, అది మనకు కావాల్సింది. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపారు. సో గాడ్ రేజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్ త్రూ హిస్ పవర్. ఆ తర్వాత ఏమైంది? సమస్తమైన ఆధిపత్యము కంటేను
అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక ఆమేన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో అటువంటి అంధకార శక్తులు అన్నిటికంటే కూడా ఎత్తుగా తండ్రి ఆయనని లేపారు. సో త్రూ ద రిజరక్షన్ వాట్ వి సీ విక్టరీ ఓవర్ ద ఎనిమీ, విక్టరీ ఓవర్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ కదా. వి సీ విక్టరీ ఓవర్ మైట్ అండ్ డొమినియన్, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్. ఆమేన్. ఈ లోక సంబంధమైన లోకనాథుడు అని మనం పిలుస్తాం కదా, ఈ లోకనాథుని యొక్క ఆ అధికారం అంతటి మీద కూడా ప్రభువుని నిలబెట్టినట్టుగా ఇక్కడ కనబడుతుంది. సో ద రిజరక్షన్ గేవ్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. ఆమేన్. సో కదా, ఆ మాటను బట్టే మనం ప్రే చేసేటప్పుడు అధికారంతో చేస్తాం. ఎందుకు? దిస్ ఈజ్ వై, బికాస్ జీసస్ వన్ ద విక్టరీ త్రూ హిజ్ రిజరక్షన్. ఆయన అపవాది యొక్క అధికారం అంతటిని కూడా ఆయన తీసివేశాడు. ఎలా చేశాడు? సిలువలో మరణించి తిరిగి పునరుత్థానం ద్వారా. ఇట్స్ ద రిజరక్షన్ దట్ హ్యాస్ బ్రాడ్ దిస్ విక్టరీ. మర్చిపోద్దండి, కేవలం సిలువ కార్యంతో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ డజంట్ ఎండ్ విత్ గుడ్ ఫ్రైడే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ షెడ్డింగ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ అండ్ డయింగ్, బట్ ఇట్స్ ద రిజరక్షన్ దట్ హ్యాస్ బ్రాట్ us ద కంప్లీట్ విక్టరీ ఓవర్ ద ఎనిమీ. ఆమేన్. సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సో అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్. దీన్ని బట్టి ఏంటి మనం ఏం మాట్లాడుకుంటాము? హీఈస్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ఆయన తండ్రి కుడిపార్శ్వముగా నిత్యము సజీవుడుగా ఉంటున్న దేవుడు. సో ఆయన ప్రభు భూమి మీద పరిచర్య 3.5 సంవత్సరాలు ఆయన ఉన్నారు. ఆయన పరిచర్య జరిగించినంత కాలం కూడా శిష్యులకు అప్పుడప్పుడు ఈ మాటను తను తెలియజేస్తూ వచ్చారు. ఏం చెప్పారంటే ఆయన, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16:21. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. అక్కడ ఒకసారి తర్వాత 17వ అధ్యాయము 22-23. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. ఏం చేశారు వారు? ఆ మాట విని ఏం చేశారు? బహుగా దుఃఖపడ్డారు. సో 16:21లో మనం చూస్తే, ఫ్రమ్ దట్ టైమ్ జీసస్ బిగాన్ టు షో టు హిస్ డిసైపుల్స్ దట్ హీ మస్ట్ గో టు జెరూసలేం అండ్ సఫర్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద ఎల్డర్స్ అండ్ చీఫ్ ప్రీస్ట్స్ అండ్ బీ కిల్డ్ అండ్ రైజ్డ్ ద థర్డ్ డే. 3వ దినము తిరిగి పునరుత్థానం అవ్వాలి. సో ఆయన కంప్లీట్ ఎసెన్స్ చెప్తున్నాడు ప్రభు. ప్రతిసారి ఏం చెప్తున్నారు? నేను శ్రమపడాలి, నేను అప్పగించబడి చనిపోవాలి, కానీ ఆ తర్వాత 3 దినం నేను లేస్తాను అని కూడా చెప్తున్నారు ప్రతిసారి. సో ఫస్ట్ టైం అది వినగానే పేతురు ఏమన్నాడు? గద్దించడం మొదలుపెట్టాడు ప్రభువునే. ప్రభు అది నీకు జరగొద్దు అన్నాడు. రెండోసారి ఏమైంది? రెండోసారి ఇక్కడ 21-22లో చూస్తే, సో నౌ వైల్ దెవర్ ఇక్కడ రెండోసారి చెప్పినప్పుడు వారు బహుగా దుఃఖపడ్డారంట. మొదటిసారి పేతురు గద్దించాడు, రెండోసారి దుఃఖపడ్డారు. ప్రతిసారి ప్రభు 3వ దినం నేను లేస్తానని చెప్తున్నారు, కానీ ఆ మాటను మాత్రం వదిలిపెట్టి మిగతా అంతా వింటున్నారు. వాళ్ళు ఏం వింటున్నారు? ఆయన ఇంకా ఉండబోడు, ఆయన శ్రమ పడతాడు, చనిపోతాడు అంటే ఆ దుఃఖంలోనే వాళ్ళు ఉంటూ వస్తారు. సో ఇన్ ఆల్ దేర్ హియరింగ్ దే ఆల్వేస్ మిస్ దిస్ పార్ట్ ఆఫ్ రిజరక్షన్. వాళ్ళు ఏం మిస్ అయ్యారు? నేను 3వ దినం లేస్తానన్న మాట అది మాత్రం వాళ్ళకి తలకెక్కలేదు. ఆమేన్. సో దే డిడ్ నాట్ బిలీవ్. అంతే కాబట్టి ఏం జరిగిందంటే, మార్కు సువార్త 16:9-11 ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16:9-11. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను, గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. విని ఏం చేశారు? నమ్మలేదు. ఎందుకు? ప్రతిసారి ప్రభు చెప్పింది వింటున్నారు, కానీ నేను లేస్తానన్న మాటని విడిచిపెట్టేశారు వాళ్ళు. సో ఇక్కడ కూడా నమ్మట్లేదు. సో అదేవిధంగా 12-13 చదువు. ఆ తరువాత వారిలో 2 ఒక పల్లెటూరికి నడిచిపోవుచుండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి, గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఈ మాటలు కూడా వాళ్ళు నమ్మట్లేదు. మరి వేరే వాళ్ళకి కనబడి ప్రభు
పునరుత్థానం అయ్యానని వాళ్ళకి బయలుపరిచి వెళ్ళి చెప్పమంటే వాళ్ళు వెళ్ళి చెప్తే అప్పుడు కూడా వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకు? దే వర్ ఇమ్మర్స్డ్ ఇన్ దట్ సారో. ఎందుకు? ఆ పునరుత్థానం గురించి వారిలో ఆ విశ్వాసం లేదు, వాళ్ళు ఆ మాటను నమ్మలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దే వర్ మౌర్నింగ్. వాళ్ళు ఏమనుకున్నారు? ఇన్ని సంవత్సరాలు మేము 3.5 సంవత్సరాలు మా పనులన్నీ వదిలి ఆయన్నే వెంబడించాము, ఆయనే సమస్తం అనుకున్నాము, ఇప్పుడు ఆయన లేడు. వాళ్ళు అంతవరకే ఆలోచిస్తూ దుఃఖంలో ఉన్నారు. ఆమెన్. సో మనం దుఃఖంలో ఎప్పుడైనా వెన్ వీఆర్ ఇన్ ద సచ్ డీప్ సారో వి టెండ్ టు ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మెనీ టైమ్స్ కదా. మనకి చాలా దుఃఖకరమైన, చాలా శ్రమ అనిపించే పరిస్థితుల్లో ఏం చేస్తాం? మనము చాలాసార్లు దేవుని మాటను మర్చిపోతాం. బట్ దట్ షుడెంట్ బి. ఆ తర్వాత చూస్తే మీరు 14వ వచనంలో గద్దిస్తాడు ప్రభు, మీరు ఎందుకు నమ్మట్లేదు అని కదా. ఇట్ షుడ్ బి అ లెసన్ ఫర్ అస్. ఎంత పరిస్థితి అయినా కదా, మనం వాక్యం ఫస్ట్ నుంచి రక్షణ పొందుకున్నాం, దేవుని మాట తెలుసు, కానీ మన శ్రమలలో కానీ మన దుఃఖం వచ్చినప్పుడు చాలాసార్లు వి ఫర్గెట్ దట్ గాడ్ ఈజ్ అలైవ్. ఆయన పునరుత్థానుడు, ఆయన సమస్తము చూస్తున్న దేవుడు, ఆయన చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు అనే మాటని మర్చిపోతాం చాలాసార్లు. బట్ దట్ షుడెంట్ బి ద కేస్. దానికి బదులు ఏమవ్వాలి? వి షుడ్ రైజ్ అప్ ఫ్రమ్ అవర్ సిచ్యువేషన్స్. మన పరిస్థితుల్లో మనము దేవుని సహాయం పొందుకొని లేచి ఇతరులు అటువంటి పరిస్థితిలో ఉన్న వారికి సహాయం చేసేవారుగా మనము లేపబడాలి. మీరు 61 యెషయా 61 చాప్టర్ చూస్తే ఒకసారి చూద్దాం. చూడండి, చాప్టర్ 61, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 61లో సో ఫస్ట్లో ఏముంది? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఈజ్ అపాన్ మీ బికాస్ ద లార్డ్ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ గుడ్ టైడింగ్స్ టు ద పూర్. హీ హ్యాస్ సెండ్ మీ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. సో ప్రభు ఏం చెప్తున్నాడు? నా మీద ఆత్మ ఉన్నది. దాన్ని బట్టి చదవమ్మా, తెలుగులో చదువు ఒకసారి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. పంపారా? మనం అందరం పొందుకున్నామా? వీ హ్యావ్ ఆల్ రిసీవ్డ్ కదా. ఆ రిసీవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? చూడండి, 4వ వచనం చదవమ్మా. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. ఎవరు వారు కడతారు. ఎవరు వాళ్ళు? ఆత్మచేత. ద వన్ హూ ఆర్ విత్ బ్రోకెన్ హార్ట్స్ కదా. ఎవరు వాళ్ళు? మనము. దేవుడు లేనప్పుడు ఒకప్పుడు మనము దేవుడి పిలుపుని బట్టి ఆయన ఆత్మ ద్వారా మనము మన హృదయాలు కట్టబడ్డాయి, రక్షణ పొందుకున్నాము కదా, స్తుతి వస్త్రం పొందుకున్నాం, నీతి వస్త్రం పొందుకొని మనం ఏం చేయాలి ఇప్పుడు? వి షుడ్ బికమ్ లైక్ ద పీపుల్ హూ విల్ రీబిల్డ్ ద ఓల్డ్ రూయిన్స్. అర్థమవుతుంది అందరికీ? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? దేవుని కార్యము పొందుకున్న తర్వాత మన జీవితం ఇలాగుండాలి. వి షుడ్ బి పీపుల్ రీబిల్డింగ్ ద బ్రోకెన్ థింగ్స్. ఆమేన్. ఆ దినము శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు, కానీ ఏం చేశారు? అవన్నీ చూసి ఆయన ప్రభు చేసిన సంగతులన్నీ చూశారు, గొప్ప కార్యాలు చూశారు, ఆయన బోధ అంతా విన్నారు. బట్ స్టిల్ వెన్ ద టైమ్ కేమ్ దే ఫెయిల్డ్ టు షో దేర్ ఫెయిత్. ఆమేన్. కానీ వాక్యం అలా సెలవు ఇవ్వట్లేదు. మనము ప్రభు యొక్క రక్షణ పొందుకున్న వారిగా కదా, ఆయన చేసిన కార్యములు పొందుకునే వారిగా మనం ఎలాగ ఉండాలి? తిరిగి చదవమ్మా, 4వ వచనం చదువు. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. ఆమెన్. సో ఆ విధంగా మన జీవితం ఉండాలి. ఆమెన్. సో అక్కడ శిష్యులను తర్వాత 14వ వచనం చూస్తే 16-14లో ప్రభు గద్దిస్తారు. చదువుమా. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఆమేన్. సో
ఆయన గద్దించి వారిని తిరిగి మళ్ళీ ఆయన ఉత్తేజపరిచినట్టుగా మనకు కనపడుతుంది. సో ఇన్ ఆల్ ఆర్ హియరింగ్ ఆఫ్ ద వర్డ్. సో మనం వాక్యం చదివి రక్షణ పొందుకున్నాం, వాక్యం చదువుతున్నాము, వర్తమానాలు వింటున్నాం. దీన్ని అంతటిని బట్టి మనలో ఒక విశ్వాసము, పునరుత్థానము గురించిన ముఖ్యంగా మనలో ఆ విశ్వాసము, ఆ ఒప్పుకోలు మనలో ఎప్పటికీ నిలిచి ఉండాలి. ఆమెన్. సో ద ఓన్లీ టూంబ్ ఎంప్టీ ఇన్ ద హిస్టరీ ఈజ్ ద టూంబ్ ఆఫ్ జీసస్ కదా. ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఎవరిది? యేసు ప్రభు యొక్క సమాధి. ద హోల్ వరల్డ్ నీడ్స్ టు హియర్ దట్ జీసస్ ఈజ్ నాట్ అ డెడ్ గాడ్ కదా. ఈ లోకమంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటది? యేసు ప్రభు మరణించి లేడు, ఆయన పునరుత్థానుడై సజీవుడైన దేవుడు అనే మాటని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కదా. ఈ పునరుత్థానం గురించి ప్రభువే దాని గురించిన ఆ ప్రూఫ్ అక్కడ మనకు కనపడుతుంది. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆమేన్. సో he also presented himself alive after his suffering by many infallible proofs. ఆయన తనే తన ప్రజలకి చూపించుకున్నాడు ఒక ప్రూఫ్గా. నేను ఇంకా మరణించి లేను, నేను తిరిగి లేచాను అని 40 దినములు ఆయన భూమి మీద తన ప్రజలకి కనబరుచుకుంటూ, ఇట్స్ ఇన్ఫాలిబుల్ ప్రూఫ్ అని ఉంటుంది వాక్యంలో. అంటే ఇన్ఫాలిబుల్ అంటే అన్మిస్టేకబుల్. అంటే ఇక్కడ ఈ లూప్ హోల్ ఉంది అని ఎత్తి చూపించడానికి వీలు లేకుండా, దెర్ ఈజ్ నథింగ్ ఎనీ వన్ కెన్ ప్రూవ్ ఇట్ ఈస్ రాంగ్. అటువంటి ఇన్ఫాలిబుల్ ప్రూఫ్ అనుంది వాక్యం. ఆమెన్. సో ఆయన పునరుత్థానము, హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ అలైవ్. ఆమెన్. ఆయన 40 రోజులు కూడా ప్రభు ఆయన తను బయలుపరుచుకుంటూ తన శిష్యులకి అన్నీ ఏం చేయాలి, నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఎలా పరిచర్యను జరిగించాలి, ఎలా మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఇవన్నీ బోధిస్తూ దేవుని రాజ్యము గురించి ఆయన బోధించడము మనకి కనపడుతుంది. సో దెర్ ఈజ్ అ ప్రూఫ్. నో వన్ కెన్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ దట్. ఆమెన్. ఇది జరగలేదు అని అనడానికి వీలు లేకుండా పునరుత్థానము జరిగిందని మనము అర్థం చేసుకోవాలి. ఆమెన్. సో పునరుత్థానుడయ్యాడు అని మాట్లాడుతున్నాం, సజీవుడిగా ఉంటున్నాడు. సో సజీవుడిగా ఉంటూ ప్రభు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ రిటైర్మెంట్ ఏమి ఉండదు దేవుని రాజ్యంలో, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ లైఫ్లో 60 years వస్తే రిటైర్మెంట్ ఉంటుందేమో, కానీ దేవుని రాజ్యంలో నిరంతరము పని జరిగించే దేవుడు మన దేవుడు. ఆమెన్. సో ఏం చేస్తున్నాడు? పునరుత్థానుడై భూమి మీద పని అంతా అయిపోయింది కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఏం రెస్ట్ తీసుకోవట్లేదు. ఏం చేస్తున్నాడు చూడండి. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఎక్కడున్నారు ఇప్పుడు ఆయన? సో దిస్ మ్యాన్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఆఫర్డ్ వన్ సాక్రిఫైస్ ఫర్ సిన్స్ ఫర్ ఎవర్ సాట్ డౌన్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయం 25వ వచనం చదవము. హెబ్రీ పత్రిక, అదే హెబ్రీలో 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. నిరంతరము జీవించి దేనికి జీవిస్తున్నాడు? నిరంతరము తన యొద్దకు వచ్చి వారికి కొరకు విజ్ఞాపన చేయడానికి. ఆయన తండ్రి కుడిపార్శ్వ, ఎఫెసీలో చదివాం కదా, he has risen from the dead and he is seated above all powers and principalities. అంటే ఈ భూమి మీద మనకు ఎదురయ్యే ఆ వ్యతిరేకతలు కానీ అపవాదం నుంచి వచ్చే ఏ పరిస్థితుల నుంచి అన్నిటి నుంచి కూడా ఆయన అవన్నీ జయించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హీఈస్ మేకింగ్ ఇంటర్సెషన్. నేను చెప్పాను కదా మొన్న కూడా, మనం పొరపాటున అంటే రక్షణ పొందుకున్న తర్వాత పాపం చేయమా? చేస్తాము బలహీనత వల్ల. కానీ మనం ఏం మాట్లాడుకున్నాము? ప్రతిసారి కూడా ప్రభు తండ్రి ముందు మన కొరకు విజ్ఞాపన, హీఈస్ ద అడ్వకేట్ ఆన్ అవర్ బిహాఫ్. తండ్రి, నేను చిందించాను నా రక్తం వారి కొరకు, దయతో క్షమించు అని ప్రతిసారి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆమెన్. వాట్ ఎ ప్రివిలేజ్ వీ హ్యావ్. అర్థం చేసుకోండి కదా, వీఆర్ సో ప్రివిలేజ్డ్, వీ హ్యావ్ అవర్ అడ్వకేట్ ఆన్ అవర్ బిహాఫ్. అది ఎలా జరిగింది?
పునరుత్థానము వల్ల అది జరిగినది కదా. ఆయన మరణించి ఇక్కడే ఆగిపోయి ఉంటే ఇవన్నీ మనకు జరిగేవి కాదు. ఆమేన్. అంతేకాదు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-3 ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్ళారు ప్రభువు? ఈ భూమి మీద కాదు మనకి ఇండ్లు, పరలోకంలో కూడా మన కొరకు ఇల్లు తయారు చేస్తున్నాడు ప్రభు. ఆమేన్. ఎంత మంచి దేవుడు చూడండి. కానీ మనం ఎప్పుడు భూపరిమితంగానే మనం ఆలోచిస్తాం, బట్ హీ థింక్స్ బియాండ్ దిస్ ఎర్త్ కదా, బియాండ్ దిస్ ఫిజికల్ థింగ్. ఆమేన్. ఆయన వెళ్ళి మన కొరకు స్థలము సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. దేనికి వెయిట్ చేస్తున్నాడు? తండ్రి చిత్తము సంపూర్ణం అవ్వడానికి ప్రభువు వెయిట్ చేస్తున్నారు. తిరిగి ఆయన రావాల్సి ఉంది. ఎందుకు? మనల్ని తీసుకెళ్ళి మన కొరకు సిద్ధపరిచిన ఇళ్ళు మనకి ఇవ్వడానికి. ఆమేన్. సో జీసస్ వెయిటింగ్ ఫర్ ద ఫాదర్స్ విల్ టు బి కంప్లీటెడ్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ దెన్ హీస్ కమింగ్ బ్యాక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మన జీవితాలు అర్పించుకున్నామో మనందరినీ తీసుకువెళ్ళడానికి, నిత్యత్వంలో ఆయనతో పాటు జీవించడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. సో పునరుత్థానం అయ్యి తిరిగి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళేటువంటి ఒక ఈవెంట్ కూడా ఉంది ఇంకా మన ముందు. ఆమేన్. దట్ ఈస్ ద లివింగ్ హోప్ వి సే కదా. మనం ఆ సజీవమైన నిరీక్షణ అని మనం మాట్లాడతాం మనము. సో అంతేకాదు ఆయన పునరుత్థానుడై తండ్రి దగ్గరకు వెళ్ళి మన కొరకు విజ్ఞాపన చేస్తూ మన కొరకు స్థలములు సిద్ధపరుస్తూ ఇంకేం చేశాడు? భూమి మీద మనల్ని అలా వదిలేస్తాడా? మనిషిగా ఉన్నారు కాబట్టి మనిషిగా ఉన్న రోజులు కలిసి తిరిగాడు. ఇప్పుడు ఆ భూమిని దాటి వెళ్ళిపోయారు. సో మనల్ని అనాథలుగా వదిలేసే దేవుడు ఆయన. సో అనదర్ ప్రామిస్ ఈజ్ ద హోలీ స్పిరిట్ ఫర్ అస్. ప్రభు ఏం చెప్పాడు? నేను ఇక్కడ ఉంటే మీకు బెనిఫిట్ లేదు, నేను భూమిని దాటి వెళ్తేనే మీకు మేలది. చూడండి ఎక్కడ చెప్పాడు మాట. యోహాను సువార్త 16:17. 16:7 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళిపోవటం వల్లనే మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆమెన్. సో ఇట్ వాజ్ నెససరీ దట్ జీసస్ అసెంట్ టు ద ఫాదర్. సో ప్రభువు ఇక్కడి నుంచి పునరుత్థానము అయ్యి తండ్రి యొద్దకు వెళ్ళడమే మనకు మేలు. ఎందుకో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము మనకు ఇవ్వబడుతుంది. సో జీసస్ లివ్స్ ఇన్సైడ్. సో ఆయన పునరుత్థానుడై ఈ భూమిని దాటి వెళ్ళిపోయినా మనల్ని అనాథలుగా వదిలిపెట్టలేదు. ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చి మనతో పాటు ఉంటున్న దేవుడు. ఆమేన్. సో జీసస్ లివ్స్ ఇన్సైడ్ ఆఫ్ ఎవ్రీ బిలీవర్ త్రూ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే ఎవరు? ప్రభువే. ప్రభు యొక్క ఆత్మ మనకు దయచేశారు. ఆమేన్. సో ద హోలీ స్పిరిట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ రిజరెక్షన్. ఒకసారి చూడండి రోమపత్రిక 8:11 చదివితే పరిశుద్ధాత్మ ఎవరు అంటే మరణం నుంచి ప్రభువును లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే చాయిస్ మనదే. ప్రభువు ఇచ్చేశాడు కదా మనతో పాటు ఉండడానికి, ఆదరణకర్తగా మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి, డే టు డే లైఫ్లో మనకి ఒక గైడెన్స్ ఇవ్వడానికి పరిశుద్ధాత్మ అనే వరము మనకి ఇచ్చారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంది 8:11లో? చదువుమా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. ఎలా జీవింపబడతాం మనము? దేవుని ఆత్మ. ఏ ఆత్మ అయితే ప్రభువుని మరణం నుంచి లేపిందో అదే ఆత్మ మనలో నివసిస్తే మన శరీరం కూడా ఏదైతే యాజ్ ఇట్ గోస్ త్రూ సో మెనీ థింగ్స్ కదా, మృతమైన సంగతులు ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది డే టు డే లైఫ్లో. కానీ ఆ మృతమైన తొలగించి సజీవము చేసేదెవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. సో వి కాల్ హిమ్ ద స్పిరిట్ ఆఫ్ రిజరెక్షన్. అందుకే కదా ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆమేన్. అవైలబుల్ ఎవ్రీ టైమ్ ఫర్ అస్. కానీ అది ఎప్పుడు మనము అనుమతించాలి. ప్రభువును నమ్మి
ఆ పరిశుద్ధాత్మను మనలో నివాసం చేయడానికి అనుమతించినప్పుడు మనం కూడా సజీవం చేయబడతాం. సో వి నీడ్ ద హోలీ స్పిరిట్ టు హ్యావ్ పవర్ టు బీ విట్నెసెస్. అదే ఇప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుకున్నప్పుడు పెంతెకొస్తు దినమున ఏం జరిగింది తెలుసు కదా మనకు ఆ స్టోరీ అంతా. సో పునరుద్ధానం తర్వాత పరిశుద్ధాత్మను దేవుడు పంపించారు. అది పొందుకున్నప్పుడు అప్పుడు ఆ శిష్యులు దే రిసీవ్ ద పవర్ టు బీ అ విట్నెస్. మీరు 2వ అధ్యాయం 3వ అధ్యాయం అవన్నీ చదివితే అపోస్తుల కార్యంలో దే స్టాండ్ బిఫోర్ ద హోల్ పీపుల్ ఆఫ్ జెరూసలేం. అంతకుముందు ఎంత పిరికిగా పేతురు సిలోకి తీసుకెళ్ళినప్పుడు ప్రభువును ఉన్నాడా, పారిపోయాడు. నాకు ఆయన ఎవరో తెలియదని పారిపోయినవాడు. శిష్యులు ఎవ్వరు లేరు, యోహాన్ తప్ప కదా. అంత పిరికిగా ఉన్నవారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో దే రిసీవ్ ద పవర్ ఫ్రమ్ ఆన్ హై. దట్స్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అందుకే పునరుత్థానము అవసరం ఉంది. ఆయన పునరుత్థానుడై భూమి దాటిపోతేనే మనకు పరిశుద్ధాత్మ అనే వరము మనకు ఉన్నది. ఆమెన్. దట్స్ వై రిజరక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమెన్. సో ఆ ఆత్మను మనం పొందుకున్నప్పుడు ఆత్మ ద్వారా బలమైన సాక్ష్యంగా, అంటే వీ కెన్ లివ్ విదౌట్ ఫియర్ ఆఫ్ టుమారో. వీ డోంట్ నీడ్ టు ఫియర్ అబౌట్ టుమారో. వీ డోంట్ నీడ్ టు ఫియర్ అబౌట్ డెత్ కదా. మరణం గురించి ఇంకేమాత్రము మనకు భయం అక్కర్లేదు. ఆమెన్. ఎందుకు? ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని ముందు మనము సజీవంగా ఉంటాం. ఫర్ ఎవర్ వి విల్ బి లివింగ్. ఆమెన్. సో హీఈస్ ద హోలీ స్పిరిట్ ఈజ్ అ హెల్పర్. హీ విల్ టీచ్ us ఆల్ థింగ్స్. ఆమెన్. సో ఎవ్రీథింగ్ దట్ విల్ లెర్న్ ఇన్ దిస్ న్యూ టెస్టమెంట్ ఈజ్ త్రూ ద హోలీ స్పిరిట్. చూడండి, మనకు నూతన నిబంధనలో ప్రభువు చెప్పిన సంగతులన్నీ కూడా ఎవరు బోధపరిచేది? మనకి పరిశుద్ధాత్మ దేవుడే. అండ్ హీస్ మెయిన్ పర్పస్ ఈజ్ టు రివీల్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్ టు అస్. ఆమెన్. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటి? పునరుద్ధానుడైన ప్రభువుని మనలకు బయలుపరచడమే. ఆమెన్. సో డోంట్ ఫర్గెట్ దిస్. ఆమెన్. సో ఇప్పటివరకు ప్రభు పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. దాన్ని బట్టి మనకు వచ్చే లాభాలు, మేలులు మాట్లాడుకున్నాం. ఇంతే కాదు, పునరుద్ధానం గురించి ఇంకో మాట కూడా, ఇంకొక ప్రామిస్ కూడా మనకు ఉన్నది. ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుదాం. సో దిస్ రిజరెక్షన్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అవర్ ఫిజికల్ ఎర్త్లీ లైఫ్, బట్ వీ హ్యావ్ ద ప్రామిస్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఆల్సో. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమెన్. సో ఇక్కడ ఏమంటున్నారు? క్రైస్ట్ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ఫాలన్ అస్లీప్. ఇక్కడ ఏమంటున్నారంటే జీసస్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెడ్. అంటే ఫిజికల్గా, అంటే శరీరపరంగా ఆయన మన మధ్యలో నివసించి మరణించారు. మరణించిన తర్వాత పునరుత్థానం అయినది మొదటిది ప్రభువే. హీఈస్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ రిజరెక్షన్. ఆయన మొదటిగా పునరుత్థానుడై ఆయన లేచాడు. అండ్ హీఈస్ లివింగ్ ఫర్ ఎవర్. ఆయన తర్వాత ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో మనమందరం కూడా ఆఫ్టర్ హిమ్ వి ఆల్ విల్ బీ రిజరెక్టెడ్ ఇన్ అవర్ బాడీస్. మనమందరం కూడా ఆల్ ఆఫ్ అస్ హూ ఆర్ హిస్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు బీ బాడీలీ రిజరెక్టెడ్ ఫర్ ఇటర్నల్ లైఫ్. ఆయనలాగానే ఆయన ఏ విధంగా పునరుత్థానుడై నిత్యము జీవిస్తున్నారో అదేవిధంగా ఆయన యందు నమ్మిక ఉంచిన మనమందరం కూడా ఒకరోజు పునరుత్థానము అవ్వబోతున్నాం. ఆమెన్. ఆర్ వి ఎక్సైటెడ్ అబౌట్ దిస్? కదా. ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు వీ మే హ్యావ్ థింగ్స్ టు గో త్రూ కదా. కొన్ని కష్టతరమైనవి, కొన్ని ఎక్సైటెడ్ థింగ్స్, అడ్వెంచరస్, ఆల్ థింగ్స్ ఆర్ మింగిల్డ్ హియర్. కానీ ఈ భూమిని దాటిపోయిన తర్వాత ఫర్ ఎవర్ we have joy in God's presence. సో అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 37 నుంచి 39 ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయము. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు. నా యుద్ధకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఏమంటున్నాడు ప్రభువు? హీస్ గ్యారంటీయింగ్ అస్. ఏమంటున్నాడు? తండ్రి ఎవరినైతే నా యుద్ధకు పంపిస్తారో వారిని ఏమాత్రం నేను త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక. ఏది పోగొట్టుకొనక అంటే మనము తండ్రి ఎవరిని ఇచ్చారు? ప్రభువుకి మనందరిని ఇచ్చాడు.
ఇచ్చిన మన అందరినీ ఏమంటున్నాడు ప్రభు? దేని నేను పోగొట్టుకొనను. అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. అంత్యదినమున మనల్ని లేపడమే తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. సో హీఈస్ వన్స్ అగైన్ రీట్రేటింగ్, నా యొద్దకు వచ్చిన మిమ్మల్ని నేను విడిచిపెట్టను, నేను ఎవరిని పోగొట్టుకోను, ఆఖరి రోజున మిమ్మల్ని అందరినీ కూడా నేను తీసుకువెళ్తాను. ఆమేన్. దిట్ షుడ్ ఎన్కరేజ్ అస్. ఈరోజు రిజరక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. కేవలం మాటల వరకు కాదండి, నిజముగా అది నమ్మినప్పుడు దాని యొక్క శక్తిని మనము అనుభవించవచ్చు. ఆమేన్. సో అదేవిధంగా సో జీసస్ విల్ నాట్ లూజ్ ఎనీ వన్ ఆఫ్ అస్ కదా, దట్స్ అ ప్రామిస్ ఈజ్ మేకింగ్. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆమేన్. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆమేన్. ఆయన పునరుత్థానమును బట్టి మనకి ఏముంది? సజీవమైన నిరీక్షణ. దేని గురించి? వీ హ్యావ్ అన్ ఇన్హెరిటెన్స్, ఇన్కరప్టబుల్ అండ్ అన్డిఫైల్డ్ అండ్ దట్ డస్ నాట్ ఫేడ్ అవే, రిజర్వ్డ్ ఇన్ హెవెన్ ఫర్ యూ అండ్ మీ. ఆమేన్. ఆయన పునరుత్థానం బట్టి మనకి ఈ నిరీక్షణ ఉంది. ఏంటి? మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది, అంటే పరలోకం. హెవెన్ ఈజ్ అవర్ హోమ్, హెవెన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ హోమ్. మనకి సజీవమైన ఒక స్వాస్థ్యము మనకి మన కొరకు సిద్ధపరచబడింది. దేన్ని బట్టి? ఇది ప్రభు పునరుత్థానమును బట్టి. ఆమేన్. అక్కడ చదివాం కదా, మరొకసారి చదువుమా. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచుట వలన, ఆయన పునరుత్థానము వలన మనకు ఈ సజీవమైన నిరీక్షణ మనకు ఉన్నది. ఆమేన్. ఏ నిరీక్షణ అది? మనకు ఒక స్వాస్థ్యం ఉన్నది, పరలోకము మన గృహము కాబోతుంది. ఆమేన్. సో ద అల్టిమేట్ ప్రూఫ్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ ఈజ్ హిజ్ రిజరక్షన్. ప్రభు ఆయన దేవుని కుమారుడు, నిజమే. ఆయన తండ్రి నుండి వచ్చి మన కొరకు ప్రాణము అర్పించి తిరిగి లేచాడు అన్న దానికి రుజువు ఏంటి? ఆయన ఆ పునరుత్థానమే. ట్రూలీ హీ హాజ్ డన్ దిస్ వర్క్. ఆమేన్. అండ్ ద ప్రూఫ్ ఆఫ్ ఆల్ దట్, అంటే ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటలన్నీ అది అవును అనే మనం నమ్మకం ఏంటి? ఆయన పునరుత్థానమే. మనం అది నమ్మడానికి ఆధారం ఏంటి? ఆయన పునరుత్థానం. ఇది మర్చిపోవద్దు. ఆయన పునరుత్థానుడు, సజీవుడుగా ఉంటున్న దేవుడు. కాబట్టి ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో అవి తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఆమేన్. అంతేకాదు మనకి ఇంకా ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? భూమి మీద మన ప్రియులను మనము కోల్పోవచ్చు కదా, ఒకరు ముందు ఒకరు వెనక, తప్పకుండా ఈ భూమిని దాటిపోవాల్సిందే. కానీ మనము ధైర్యంగా ఉంటాం. దేన్ని బట్టి? తెస్సలోనికల్లో చదువుతాం కదా, ఒకరోజు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మరణించిన వారందరినీ కూడా తిరిగి మనమందరం కలుసుకోబోతున్నాం. సజీవంగా ఉన్న మనము పైకి లేచి ఆల్రెడీ మరణించిన వారు అందరం కలిసి మనము ప్రభు సన్నిధిలో సజీవులుగా మనము నివసించబోతున్నాం. ఆమేన్. సో దట్స్ అనదర్ ప్రివిలేజ్ వీ హ్యావ్ ఇన్ ద లార్డ్. ఆయన పునరుద్ధానము బట్టియే ఈ నిరీక్షణ మనకు ఉన్నది. ఈ సమాధానము మనం కలిగి ఉన్నాం. మన ప్రియులను మనం కోల్పోయినా మనకు సమాధానం ఏంటి? తిరిగి ఒకరోజు మనము చూడబోతున్నాం వారిని. ఆమేన్. సో అంతేకాదు, ఒక గొప్ప దైవజనుడు ఒక పాట కీర్తితో డిస్కస్ చేసినప్పుడు చెప్తుంది, ఆయన ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ పాటను రాసినాడని. ఏమని ఉంటుందంటే, బికాజ్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. అలాంటి మొత్తం పాట అంతా అలా ఉంటుంది. బికాజ్ హీ లివ్స్. ఆయన ఎప్పుడు రాశాడంటే ఆ పాట, ఆయన 4 పిల్లలు కూడా ఒకేసారి ఆ షిప్ రెక్లో చనిపోతారు. ఆయన అంత దుఃఖంలో ఉన్నా కూడా ఆయన దృష్టి ఎక్కడుంది? పునరుత్థానం మీద ఉంది. ఎందుకు? ఒకరోజు నేను మరణించి తిరిగి నా పిల్లల్ని కలుసుకుంటాను అని ఒక నిరీక్షణ, ఆ ఆశ ఆయన కలిగి ఉండి ఆ పాటను రాస్తారు. సో మనకు కూడా దిస్ షుడ్ ఎన్కరేజెస్. బికాజ్ హీ లివ్స్. ఎన్ని గోత్రు అవుతూ ఉండొచ్చు మనం కదా, ఈ భూమి మీద ఉంటాయి. ఈ భూమి మీద మీకు శ్రమ ఉన్నది, ప్రభువే చెప్పారు కదా. నో డౌట్ వీ విల్ హ్యావ్ టు ఫేస్ థింగ్స్, బట్ వాట్ షుడ్ ఎన్కరేజెస్? హీ లివ్స్. ఆయన సజీవుడు. నేను ఎప్పటికీ విడువను ఎడమాయనని చెప్పాడా లేదా?
నమ్మాలి. మన పరిస్థితుల్లో ఆ మాటలు గుర్తు రావాలి. నా దేవుడు సజీవుడు, నన్ను చూస్తున్నాడు, నీకు ఏ సహాయం లేకుండా వదిలిపెట్టనని చెప్పాడు. తప్పకుండా నాకు సహాయం ఉన్నది. ఆమెన్. సో దిస్ డే ఇట్ షుడ్ ఎన్కరేజ్ ఆల్ ఆఫ్ అస్. పునరుద్ధానం అని మనం ఇంతసేపు ధ్యానించాం కదా, ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ రిసరెక్షన్ అండ్ ఈవెన్ ఫర్ అవర్ ఇటర్నిటీ, మన నిత్యత్వం గురించి కూడా ఒక నిరీక్షణ మనకు పునరుత్థానంలో మనకుంది. సో వీఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ జర్నీ where we may have to face trials, discouragements and sorrowful moments, but in all these struggles we have our resurrected Lord dwelling in us and with us. Amen. ఆయన పునరుత్థానమైన దేవుడు మనలో మనతో ఉన్నవాడు. ఆమెన్. హీ విల్ సేఫ్లీ గైడ్ us టువర్డ్స్ ఇటర్నిటీ. ఏంటి? ఆ నిత్యత్వం వైపు మనల్ని నడిపించే దేవుడు. ఆమెన్. సో ఈ పరిస్థితులను బట్టి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. లెట్ us be encouraged. ఆమెన్. సో అంతేకాదు, పునరుత్థానము, బెనిఫిట్స్, మేలు, మంచి, ఓకే అంతా ఉంది. లాస్ట్లో ఒక కమిషన్ దేవుడు ఇచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం ఒకసారి చూస్తే మనము మార్కు సువార్త 16వ అధ్యాయం we have a commission in this message of resurrection. ఏంటది? 14 నుంచి 18 వచనాలు చదువు ఒకసారి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చెప్తున్నారు ప్రభు? వాట్ ఈస్ ద కమిషన్? సో గో ఇన్ టు ద వరల్డ్, గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ఎవ్రీ క్రీచర్. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందినవారు రక్షింపబడతారు. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏదైనా తాగినను అది వారికి హాని చేయదు. ఆమెన్. సో పునరుత్థానం తర్వాత ఇదొక బాధ్యత మనకు అప్పగింపబడింది. పునరుత్థానం తర్వాత ప్రభు ఏం చెప్తున్నారు? ఏదైతే మీరు అనుభవిస్తున్నారో ఇది సర్వలోకానికి వెళ్ళి చెప్పండి కదా. ఎవరైతే నమ్ముతారో వారి వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి. హూ విల్ డూ దట్? గాడ్ విల్ డూ దట్ కదా. ప్రకటించే వరకు మన పని అయితే అది ఎవరు నెరవేర్చేది? ప్రభు నెరవేరుస్తారు కదా. సో డోంట్ లుక్ ఎట్ ద పర్సన్ హూ ఈజ్ టెల్లింగ్ కదా. అక్కడ మనిషిని బట్టి కాదు. మనం అనుకుంటాం కదా, వీళ్ళ లైఫ్ సరిగ్గానే లేదు, అయినా ఎట్లా జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. ఎందుకంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ఫుల్ఫిల్ హిజ్ వర్డ్. అది ఎవరి ద్వారా అయినా కానీ తన మాటని ఆయన నెరవేర్చే దేవుడు అయినాడు. ఆమెన్. దీస్ సైన్స్ విల్ ఫాలో దోస్ హూ బిలీవ్. నమ్మిక ఉంటే చాలు. ఆమెన్. ఒక దైవజనుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఈ మాటకి. ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఉన్నారంట. వైఫ్ బిలీవర్, హస్బెండ్ కాదు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు? వైఫ్ డే టు డే లైఫ్లో చర్చిలో జరిగే అన్నీ ఆయన వింటుంటారు కదా. సో ఈయన ఆఫీస్ కొలీగ్ రే రక్షణ ఎట్లా పొందాలంటే ఈయన నడిపించేశాడంట ఆయన రక్షణలోకి. సో దట్స్ హౌ గాడ్ కెన్ వర్క్. ఆయన ఏం బిలీవర్ కాదు, కానీ ఎలా రక్షణ పొందాలంటే భార్య దగ్గర నుంచి వినుంటాడు కదా. సో ఆయన రక్షణలోకి నడిపించాడంట. ఆయన రక్షింపబడ్డాడు, ఈయన కాదు మళ్ళీ. సో ఇట్స్ నాట్ అబౌట్ ద పర్సన్ who declares the word of God. Amen. So it is he who fulfills his word. Amen. సో ఈ దినము లేచి నిలబడి ప్రేయర్ చేసుకుందాం. పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. ఆ పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తూ ఇతరులకు కూడా మనము చెప్పేటట్లుగా ప్రేయర్ చేసుకుందాము. తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మీ మాటను మేము ధ్యానించాము ఈ దినము ప్రభా. నాయన, మీరు పునరుత్థానం అయ్యారు కాబట్టే నాయన మేము నిర్మూలము కాకుండా సజీవులుగా మేము కూడా ఉంటున్నాం ప్రభా.
నాయన ఈ పునరుత్థానము ఈ భూమి మీద వరకే కాదు, కానీ ఈ భూమిని దాటిన తర్వాత కూడా మేమందరం కూడా ఆ పునరుత్థానంలో పాలిభాగస్తులు కాబోతున్నాం తండ్రి. ఇటువంటి సజీవమైన నిరీక్షణను బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దినము పునరుత్థానం గురించి మీరే నాయన సాక్ష్యము పలుకుతూ నీ బిడ్డలకు మీరు కనబరుచుకున్న దేవుడు నాయన. ఈ పునరుత్థానమును నమ్మే హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. కేవలము మీ పరిశుద్ధ రక్తముతో పాపములు కడబడ్డమే కాదు నాయన, ఈ భూమిని దాటి నిత్యత్వంలో మేము సదాకాలము మీతో జీవించాలంటే ఆ పునరుత్థానము అవసరమై ఉందని ఈ దినం మేము విన్నాం. ఆ పునరుత్థానం మేము నమ్ముతూ మీకు అప్పగించుకుంటున్నాం నాయన. తండ్రి మీకు వేలాది వందనాలు. ఎస్ లార్డ్, త్రూ యువర్ రిజరెక్షన్ వీ హ్యావ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఫాదర్. నాయన మీరు పునరుత్థానము కాకపోతే మా విశ్వాసము వ్యర్థమే, మేము ఇంకా పాపలుగానే మేము మిగిలిపోతామని వాక్యం సెలవిస్తుంది. తండ్రి మీరైతే అలాగూ మమ్మల్ని వదిలిపెట్టలేదు నాయన. పునరుత్థానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఈ దినము వరకు మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. మేము పడిపోయినప్పుడెల్లా కూడా తండ్రి ముందు మా పక్షంగా వ్యాజ్యం ఆడుతూ మమ్మల్ని నిలబెడుతున్న దేవుడు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ భూమి మీద కాదు, మేము భూమిని దాటినప్పుడు మమ్మల్ని నీ సన్నిధికి చేర్చుకునే దేవుడు తండ్రి నాయన. మా కొరకు స్థలమును ఏర్పాటు చేస్తున్న దేవుడు. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ సో మచ్ దట్ యు ఆర్ అట్ వర్క్ లార్డ్, బిల్డింగ్ అ ప్లేస్ ఆఫ్ డ్వెల్లింగ్ ఫర్ అస్ ఆల్ లార్డ్. మా కొరకు తండ్రి నివాసము ఏర్పాటు చేస్తున్న దేవుడు తండ్రి మీకు వందనాలు. ఓ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ దిస్ మార్నింగ్. మీ పునరుత్థానమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఈ నిరీక్షణ నీ యందు మేము ప్రకటించే మా విశ్వాసము మమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరచదు నాయన. ఎందుకంటే మీరు సజీవుడైన దేవుడు కాబట్టి మీరు చేసిన వాగ్దానం తప్పకుండా మీరు నెరవేర్చే దేవుడు. జ్ఞాపకం చేసుకుందామండి ఈ దినము. మీరు నమ్మిన దేవుడు సజీవుడని, ఆయన చేసిన ప్రతి వాగ్దానము ఆయన నెరవేర్చే దేవుడని. ఈ భూమి మీదే కాదు, ఈ భూమిని దాటినప్పుడు నిత్యత్వంలో ఆయనతో పాటు సదాకాలం జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడని మనం మర్చిపోద్దు. మరొకసారి మన హృదయాల్లో ఒకవేళ అటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే దేవుని సన్నిధిలో అవన్నీ వదిలిపెడుతూ ఆయన యందు విశ్వాసాన్ని మనం హృదయాల్లో నింపుకుందాం ఈ దినము. ఓ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ హార్ట్ ఈస్ స్టిల్ డౌటింగ్ ఫాదర్, ప్లీజ్ దట్ యుడ్ టచ్ దేర్ హార్ట్స్ మై లార్డ్. ప్రతి హృదయాన్ని మీరు తాకండి తండ్రి. ఇంకేమాత్రం మేము అనుమానించక్కర్లేదు నాయన. మీ పునరుత్థానమే ఒక రుజువు అయినది ప్రభా. మీరు చేసిన వాగ్దానాలన్నీ కూడా మీరు నెరవేర్చే దేవుడని మరొకసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి హృదయంలో కూడా ఈ పునరుత్థాన గురించిన విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు వారి వారి వ్యక్తిగత జీవితంలో మీ పునరుత్థాన శక్తిని వారు అనుభవించేటట్లుగా తండ్రి మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తూ మరొక మారు నాయన మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.